తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊరిలో మంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఊళ్ళో మంగయ్యకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు రంగయ్య. మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివిగలవాడు. మంగయ్యకు దమ్మిడి సంపాదించడం చేత కాదు గాని ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు. ఒకనాడు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమన్నది. ఆ 10 రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏమి సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి రంగయ్య నా భార్య నాకు 10 రూపాయలు ఇచ్చింది వ్యాపారం చెయ్యమని. ఏం వ్యాపారం చేయమంటావ్ అని అడిగాడు. నేనొక మంచి వ్యాపారం చెప్తాను, అట్లా గనక చేసావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని తొందర పెట్టాడు మంగయ్య. వ్యాపారం అంటే మరేం లేదు, మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది, దాన్ని 20 రూపాయలకు వీరయ్య అడిగాడు. నీకు కాబట్టి 10 రూపాయలకి ఇస్తాను. ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకుని పడుకున్నావంటే 10 రోజుల్లో మంచి గుర్రపు పిల్ల అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. 40 రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోక జ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది కదా అనుకుని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు. రంగయ్య ఇంట్లోకి వెళ్లి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకొచ్చి మంగయ్యకిచ్చి ఇదే గుర్రపు గుడ్డు తీసుకుని వెళ్ళు అన్నాడు. మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. ఆ దారిలోనే ఒక పెద్ద అడవి ఉన్నది. అడవి మధ్య నుంచి నడిచి వెళ్తూ ఉండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దబేలున ముందరికి పడ్డాడు. దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ క్రింద పడి పగిలింది. గుమ్మడికాయ క్రింద పడి పగిలిన శబ్దానికి అక్కడే పొదలో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తడం మొదలెట్టింది. ఆ కుందేలును చూసి మంగయ్య అరే గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతోందే అనుకుని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు. కాని కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు. భార్య ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తల వాచేటట్టు చివాట్లు పెట్టింది. మర్నాడు మంగయ్య భార్య 10 రూపాయలు తగలేశావు, ఇంట్లో దమ్మిడి కూడా లేదు, ఎక్కడికైనా దొంగతనానికైనా పో అని మంగయ్యతో అన్నది. సరేనని తలూపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్లి రంగయ్య నా భార్య దొంగతనానికి పొమ్మంది, ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య. ఇళ్లల్లో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం, అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య. ఇద్దరు ఆ రాత్రి ఒక వరి పొలంలోకి ప్రవేశించారు. పంట బాగా కోతకొచ్చింది. కోద్దాం పట్టు అన్నాడు రంగయ్య. చేతులు బాగా నొప్పుట్టే వరకు కోసారు. రంగయ్య మంగయ్యతో నీకు పైనుండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు ఆలోచించి నాకు కింద ఉండే గడ్డే కావాలి అన్నాడు. రంగయ్య గడ్డి అంతా మంగయ్యకిచ్చి తను వరి కంకులు పట్టుకుని పోయాడు. ఇంటికి పోగానే భార్య ఎందుకీ గడ్డి, వరి కంకులేవి అని అడిగింది. మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమెకు కోపం వచ్చి నీ తెలివి మండినట్టే ఉంది, ఇక ముందు ఎప్పుడైనా పైవే అడుగు అన్నది. సరేనని తలూపాడు మంగయ్య. మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న చెట్లన్నిటినీ పెరకవేశారు. రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకిచ్చి తాను కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకుని ఇంటికొచ్చాడు. అతని భార్య వాటిని చూసి ఇవెందుకు, నెత్తిని వేసుకుని కొట్టుకునేందుకా, కాయలేవి అన్నది. మంగయ్యకు ఒళ్ళు మండేటట్లు కోపం వచ్చి మొదట కిందివి తెస్తే పైవి తెమ్మంటివి, ఇప్పుడు పైవి తెస్తే కిందివి కావాలంటావు, ఎట్లా నీతో వేగటం అన్నాడు. పెళ్ళాం చేసేదేదీ లేక అలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు తన్ని తాను 4 తిట్టుకుని ఊరుకుంది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.